sound. నమస్కారం. వెబ్ ఛానల్ 5 న్యూస్కి స్వాగతం. నా పేరు బంగారప్పారావు. సమాజంలో స్త్రీల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే విశేషంగా కృషి చేశారని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఉషా కిరణ్ తెలిపారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉషా కిరణ్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రాధాన్యత సాధిస్తున్నారని తెలిపారు. రాజకీయ, విద్య, ఆర్థిక రంగాల్లో మహిళలు దేశంలో పురుషులతో సమానంగా గౌరవించుకుంటున్నారని తెలిపారు. ఆమె విద్యాభివృద్ధికి వితంతువుల పెళ్లి చేసుకోవచ్చునని, ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడే ఆ రోజుల్లో మహిళ ఉన్నత విద్యావంతురాలైతేనే ఈ సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో మహానుభావుడు జ్యోతిరావు పూలే తన భార్యని చదివించి మరి దేశంలోనే మొట్టమొదటి టీచర్గా, ఒక మహిళా టీచర్గా 1831 జనవరి 3వ తారీఖున పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే గారు దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆవిడ 1848లో మరి స్త్రీ విద్యా వ్యాప్తి కోసం ఒక మహిళా విద్యాలయాన్ని స్థాపించి అనేక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకునే దిశగా ఆ రోజుల్లోనే మరి చర్యలు చేపట్టినటువంటి మహావనిత. మరి ఆ రోజుల్లో ఒక మహిళా సేవా మండలి అనే ఒక మహిళా సేవా సంఘాన్ని స్థాపించి ఆ సేవా సంఘం ద్వారా అనేక చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి అనేక మంది మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించారు. మరి ఆ రోజుల్లో ఏదైతే వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరలా పెళ్ళిళ్ళు చేసి వితంతు వివాహాలను ప్రోత్సహించినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజుల్లో మరి 1891 ఆ ప్రాంతంలో ఎవరైతే ప్లేగు వ్యాధులతో అంటు వ్యాధులతో చనిపోతున్నారో వాళ్ళందరికీ ఆసరాగా నిలబడడం కోసం ఒక హాస్పిటల్ని స్థాపించి ప్లేగు వ్యాధిగ్రస్తులకి ట్రీట్మెంట్ చేస్తూ తను కూడా ప్లేగు వ్యాధికి గురై మరి మరణం చెందడం జరిగింది. ఏదైతే సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు చేపట్టినటువంటి చర్యల వల్లే ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలందరూ బయటికి వచ్చి ఉన్నత విద్యావంతులయ్యి ఈరోజు ఈ రాష్ట్రం, ఈ దేశం ఇలా ప్రగతి సాధిస్తుందంటే దానికి ముఖ్య కారణం సావిత్రిబాయి పూలే గారు. మరి ఆవిడ ఆశయాల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరింతగా ముందుకు వెళ్తామని, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టడంలో, మహిళల్ని విద్యావంతులను చేసుకోవడంలో, మహిళలకు అండగా నిలబడడంలో వైఎస్ఆర్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తుంది.